చేయాలని ఆలోచనతోని మా నాయకుడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి వరంగల్లో ప్రకటించి ఆ బాధ్యత నెరవేర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. మేమే చెప్పినాం 31,000 కోట్లు మేము రైతు రుణమాఫీ చేస్తున్నామని. కానీ ఇప్పటికి పంపిణీ జరిగింది 18,000 కోట్లే. ఇంకా 13,000 కోట్లు రుణమాఫీ చేసేది ఉంది. అవి కూడా చిన్న చిన్న క్లారిఫికేషన్ తీసుకొని రైతులందరికీ రుణమాఫీ చేయాలన్న ఆలోచనతోనే ప్రభుత్వం 31,000 కోట్లు పెట్టుకుంది. 13,000 కోట్లు ఇంకా బ్యాంకులలో ఉన్నాయి. వాళ్ళవి అన్నీ కూడా రైతులకు చేసే బాధ్యత తీసుకుంటాం. కానీ నిన్నగాక మొన్న ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఒక ధారణ పెట్టుకోరు, రైతు రుణమాఫీ చేయలేదని. కానీ ఆ ధారణలో ఎంతమంది రైతులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మా దగ్గర ఫొటోస్ ఉన్నాయి. వాళ్ళని రేపా ఇంకా 4 రోజుల లోపల రానోళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ ఏవో రైతు వేదిక ధోరణే కట్టించిండు, అక్కడ వచ్చి అప్లికేషన్స్ ఇస్తే వాళ్ళందరికీ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. సరే, ఇవన్నీ చేస్తూ మరి మన ఎమ్మెల్యే కేసీఆర్ ఉండే అందరికీ ముఖ్యమంత్రి మనకు ఎన్ని వాగ్దానాలు చేసిండో మీ అందరికి తెలవాలి. 2014 2018 450 వాగ్దానాలు చేసిండు ఆయన. ఒక్కొక్క వాగ్దానాలు అన్నింటిలోకి పోలేము, కొన్నైనా మీరు చూడాలి. రైతులకు దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నాడు. కానీ మీకు తెలవాలి మన గజ్వేల్ ఆయన ఎమ్మెల్యే మొదలైతే గజ్వేల్ ఇవ్వాలి. 3 ఎకరాలకు ఎన్ని ఎకరాలు ఇచ్చిర్రో ఒక 10% కూడా ఇవ్వాలి. ఉన్నాయి గుంజుకున్నారు పేద రైతులది. అదేవిధంగా మేము అడగలే, దొర గెలవంగానే ఇక్కడికి వచ్చిండు, విజయోత్సవ సభ పెట్టుకున్నాడు, 5,000 ఇండ్లు మున్సిపాలిటీకి ఇస్తా అన్నాడు. ఇప్పటికి కూడా ఎవ్వరు రేషంతో అడుగుతలేరు. 5,000 ఇస్తా అని ఎన్ని ఇచ్చిండో మీరు చూడాలి. ఆయన కట్టించినవి 1,200 1,800 కట్టించినవి ఎవరికి ఇచ్చిరో మీకు తెలుసు. అక్కడ ముంపు గ్రామాల మల్లన్న సాగర్ కొండపోచమ్మ వాళ్ళు వచ్చిన వాళ్ళకు ఇచ్చి ఇప్పుడు చాట్ల తౌడేసి మన కొట్లాట పెడుతున్నాడు. అవి అలాట్ చేసిండు, పోయే ముందు ఎవరికో ఇచ్చిరా అన్నాడు. ఆ ఇచ్చిన వాళ్ళకి అప్పచెప్పిండా? అప్పచెప్పలే. అంటే ఒక ఏ విధంగా ఉన్నది ఆయన మనస్తత్వం. నేను ఎట్లయినా ఓడిపోతున్నా, వీళ్ళకి కొట్లాట పెట్టాలి, ఎవరు ఆ ఇళ్ళలు ఉండొద్దు, ఆ ముంపు గ్రామస్తులకు ఇచ్చే ప్యాకేజ్ ఇయ్యలే, కొత్తగా గజ్వేల్ వాళ్ళకి ఇస్తా అని ఆ ఇళ్ళలో సర్టిఫికేట్స్ ఇచ్చారు. వాళ్ళిద్దరు కొట్లాడుకుంటారు. అంటే కేసీఆర్ మనస్తత్వం ఎట్లడో మీ అందరు తెలవాలి. నన్ను మళ్ళీ 3వ గెలిపించినా ఇక్కడ గజ్వేల్లో ఎవరు సుఖంగా ఉండొద్దు, కొట్లాడుకుంటూ ఉండాలి. చాట్ల తౌడేసి వాళ్ళిద్దరు కొట్లాడబెట్టాడు. మరి అదే విధంగా సర్వే చేయించినావు, సర్వేలో ఏం తేలింది? 40% మందికి ఇల్లు లేవన్నారు. అంటే 40% మందికి నువ్వు 40 లక్షల ఇల్లు కట్టియాలి. కానీ నువ్వు మొత్తం రాష్ట్రంలో 3 లక్షలు కట్టించినావు. అదేవిధంగా గజ్వేల్ ఎన్ని కట్టించినావో నీకు తెలుసు. మళ్ళన్న మన ఎర్రవల్లి నరసన్నపేట ఆడ కూడా అనుకున్నా నీ కట్టియలే. నువ్వు ఎమ్మెల్యే ఉండే మాకు చేయలే, ఇంకా వేరే వాళ్ళకి చేస్తా అని మాటిస్తున్నావు. ఈ విధంగా నువ్వు శ్వేతపత్రం రిలీజ్ అయ్యి నువ్వు ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 10 ఏళ్ళ గజ్వేల్ వాసులకు ఏం చేసినావు? ఎందుకు చేయలేకపోయినావు? ఒక రింగ్ రోడ్ తీసుకున్నావు, ఎవడైనా చూస్తే ఊంచుతాడు. ముఖ్యమంత్రి అయి కూడా ఒక రింగ్ రోడ్ పూర్తి చేయలేని అసమర్థుడు కేసీఆర్. మరి ఇవన్నీ చర్చకు మేము రెడీ. ఇక ఈడ ఈ దొరగోడు కొత్త తుపాకి రామన్ లెక్క తిరుగుతున్నాడు. నేను అది చేసినా ఇది చేసినా. నువ్వు ప్రజలతో ఎప్పుడు ఎన్నుకోబడ్డాని రమ్మను. ఆయన రాకపోతే ఆయన అల్లుని రమ్మను, ఒక వేదిక ఏర్పాటు చేసుకుందాం. గజ్వేల్లో నువ్వేం చేసినావు, మేమేం చేసినాం, మేమేం చేస్తాం. మరి నువ్వే ఎమ్మెల్యే ఉండి ముఖ్యమంత్రి ఉండి నువ్వు చేయలేకపోయినావు. ఇప్పటికి కూడా ముఖం లేదు. 8 నెలల ఒక్కసారైనా 3వసారి గెలిపిస్తే నా ప్రజలుండ్రు గెలిపించిర్రు అని ముఖం చూపెడతా. నా ఊరికి వచ్చి నేను జెండా వందరం ఉండే, ఆ జెండా వందరం కన్నా నీ క్యాంప్ ఆఫీస్కి వచ్చి జెండా ఎగరేయచ్చు కదా. ఆ బాధ్యత కూడా లేదు. అంటే ప్రజలు అర్థం చేసుకోవాలి, కేసీఆర్ను మోసం చేసుడే అలవాటు కేసీఆర్. మరి అల్లుడున్నాడు హరీష్ రావు, మరి ఆయన బాధ్యత తీసుకొస్తుంటాడు. ఆయన దగ్గరికి పోతే నేనున్నా నాకు చెప్పమని. అదే నీ సిద్దిపేటలో 4 నెలల్లో బస్ స్టాండ్ కూలగొట్టినావు, కట్టుకున్నావు. మరి మా దగ్గర చూడు, ఇప్పుడు నీ తర్వాత నీకన్నా మొదలు బస్ స్టాండ్ కూలగొట్టిరు. ఇప్పటికి అట్లనే ఉన్నది. అందుకోసమే ప్రజలు గమనిస్తున్నారు. కేసీఆర్ హరీష్ రావు మీ ఇద్దరు కూడా మామ అల్లుళ్ళు ఏ విధంగా గజ్వేల్కి మోసం చేశారు. హరీష్ రావుని సిద్దిపేటకు మోసం చేయకపోతే కానీ గజ్వేల్కి అయితే మోసం చేసినాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.